దేశంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో పోలీస్ రంగం ముందుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ చెంచలగూడ జైలు ఆవరణలో వివిధ జిల్లాల జైళ్ల అధికారులకు ఆయన ఆధునిక ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ల పంపిణీ చేశారు. న్యాయ వ్యవస్థ, జైలు, పోలీస్, ఫోరెన్సిక్ శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా నేరాలను అదుపు చేయడంతో పాటు వాటిని నివారించడానికి తోడ్పడుతుందని శ్రీనివాసరావు వివరించారు. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు గుజరాత్ రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. జైళ్ల శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. తెలంగాణ రాష్ట్రము ఐసీజేఎస్ ప్లాట్ఫామ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సహాయాన్ని అందిపుచ్చుకొని మిగతా ఏ రాష్ట్రము చేయనంత వేగంగా ప్రొక్యూర్మెంట్ చేసి వేగంగా చేసినందుకు మనకు ఒక లబ్ధి కూడా చేకూరిందండి. ఎందుకంటే ఈ 3-4 నెలల్లో మీరు ద్రవ్యోల్బణం ఎంత పెరిగిందో చూస్తే, లేదంటే డాలర్ యొక్క మారక విలువ ఎంత మారిందో చూస్తే దాదాపుగా ఇవాటి రోజున మనం కొన్న ఎక్విప్మెంట్ 20-30% విలువ పెరిగిపోయి ఉంటుంది ఈ 3 నెలల్లోనే. Technology, of course, as you all know, it plays an important role in prison administration, making it more efficient and organized. So with these modern computer systems, automated record keeping and digital surveillance tools, prison authorities can better manage their daily operations. The introduction of multifunctional printers will ensure proper documentation and smooth communication between prison staff and other law enforcement agencies.